హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను పిల్లల కోసం ఇంట్లోనే బేకరీ స్టైల్లో చందమామ బిస్కెట్లు చూపించబోతున్నానండి. అది కూడా మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే చాలా టేస్టీగా ఉండేలాగా చూపిస్తున్నానండి. ఇంట్లోనే చేసుకోండి. మీకు బేకరీలో వాటికన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్నవే టేస్ట్ ఇంకా బాగుంటాయండి. పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతాయి. చాలా ఈజీ ప్రాసెసేనండి. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ మనం ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకోవడం కోసం ఇలా వెడల్పుగా మందంగా ఉండే గిన్నెను పెట్టుకుని అందులోకి ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైనా దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత బిస్కెట్లు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ముందుగా ఒక పావు కప్పు దాకా వెన్నను తీసుకున్నానండి. ఇక్కడ నేనైతే వెన్న తీసుకున్నాను, నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి మీరైతే నెయ్యిని యూస్ చేసుకోండి, తొందరగా అయిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక స్ట్రైనర్ పెట్టుకుని 1 కప్పు దాకా పంచదార పొడిని వేసుకోవాలండి. కొద్దిగా పంచదారని మిక్సీ పట్టేసి వేసుకుంటే పొడి అయితేనే వేసుకోవాలండి, పంచదార డైరెక్ట్గా వేసుకోకూడదు. ఇప్పుడు ఈ పంచదార పొడిలో ఏమి పంచదార పలుకులు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఇలా జల్లించుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా నెయ్యినే తీసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే చాలా తొందరగా అయిపోతుంది. బటర్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా ప్రాసెస్ లేట్ అవుతుంది అంతే. పంచదార పొడి, వెన్న ఈ రెండు కూడా బాగా మెత్తగా కలిసేలాగా ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలండి. అదే మీరు నెయ్యిని తీసుకున్నట్లయితే కనుక ఇలా కలుపుకోవాల్సిన పని లేదు, నెయ్యి కొద్దిగా లూజ్గానే ఉంటుంది కదా. ఇక్కడ నేను బటర్ తీసుకున్నాను కాబట్టి ముందుగా పంచదారని బటర్ని ఇలా బాగా కలిసేలాగా మెత్తగా కలుపుకోవాలండి. విస్కర్తో కలుపుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చు. 1 కప్పు పంచదార పొడికి 2 కప్పుల గోధుమ పిండి కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుందండి. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఈ గోధుమ పిండిని కూడా ఇక్కడ నలకలేమీ లేకుండా చక్కగా జల్లించేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు చేత్తోనే మనం వేసుకున్న వెన్న కానీ పంచదార కానీ ఈ గోధుమ పిండికి పట్టేలాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనం తీసుకున్న వెన్న అనేది కొద్దిగా కరుగుతూ ఉంటుందండి. అప్పుడు మనకి ముద్దలాగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక 2 టీ స్పూన్ల దాకా వెన్నని వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఇందులో వాటర్ అనేది ఏమి వేసుకోము. మనకి చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా వచ్చే వరకు మనం దీనిని కలుపుకోవాలండి. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మీరు బటర్ తీసుకున్నట్లయితే కనుక ఫ్రిడ్జ్లో ఉంటే బయటికి ఒక అరగంట ముందే బయటికి తీసుకుని కలుపుకోవాలండి. మనం ఫ్రిడ్జ్లో తీసింది డైరెక్ట్గా మిక్స్ చేసుకోకూడదు. కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మాత్రమే మిక్స్ చేసుకోవాలి. నెయ్యి కూడా మీరు కొద్దిగా గడ్డ కట్టినట్లయితే కనుక అలాగే మిక్స్ చేసుకోండి, కానీ నెయ్యిని మళ్ళీ కాచుకోవద్దండి. ఫైనల్గా మనకి ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా రావాలండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే మనకి వెన్న అనేది కొద్దిగా కరుగుతూ మనకి లూజ్ అవుతుందండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, నేను ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తాను. మనకి వెన్న కూడా వేడికి కరగటం స్టార్ట్ అవుతుందండి. కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ముందే గట్టిగా ఉంది కదా అని ఇంకా ఎక్కువగా నెయ్యిని కానీ వెన్నని కానీ వేయద్దు. పిండి కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు దాన్ని అలా వదిలేస్తే మనకది కొద్దిగా మెత్తగా తయారవుతుందండి. తర్వాత ఇలా చపాతీ పీట మీద పెట్టుకుని చేత్తోనే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లోకి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి. చుట్టూ మీకు క్రాక్స్ వచ్చినా కూడా ఏం కాదండి. ఇలా మనం ప్రెస్ చేసుకుంటేనే మనకి వేసుకున్న వెన్న కానీ నెయ్యి కానీ ఇలా చూసారు కదా, చేతికి ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది కూడా. ఇలా స్క్వేర్ షేప్లో వేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా నైఫ్తో కట్ చేసుకుని ఇలా షార్ప్గా ఉండే ఏదైనా గ్లాస్ని కానీ కట్టర్ని కానీ తీసుకుని చందమామ షేప్లో కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చండి. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, అలాగే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ నేను చందమామ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మనకి బిస్కెట్ అనేది ఇలా మందంగా ఉండాలండి. తర్వాత మీరు ఏ ప్లేట్లో అయితే పెట్టుకుని బేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేట్లోకే కట్ చేసుకున్న చందమామ బిస్కెట్స్ అన్నిటినీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ప్లేట్కి వెన్నని కానీ నెయ్యిని కానీ కొద్దిగా అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసుకోకపోయినా కూడా మీకు ఎక్కడ అసలు అంటుకోదండి. బిస్కెట్ అనేది బేక్ అయిన తర్వాత చక్కగా ఈజీగా వచ్చేస్తాయి ప్లేట్ నుంచి. ఇలా అన్నిటినీ కూడా ఈ షేప్లోనే కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసుకున్న పీసెస్ అయితే ఒక 2 ప్లేట్ల దాకా వచ్చాయండి. చూసారు కదా, ఇలా ఈ మాత్రం మందంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మనకి బిస్కెట్ చూస్తేనే తెలుస్తుంది లోపల పొరలుగా ఉంది అంటే మనకి బేక్ అయిన తర్వాత చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. 10 నిమిషాల ముందు మనం ఇలా ప్రీహీట్ చేసుకున్న దాంట్లోకి ప్లేట్ని పెట్టేసుకుని సిమ్లోనే పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు దీన్ని బేక్ చేసుకోవాలి. ముందుగానే గిన్నెని ప్రీహీట్ ఎక్కువ టైం చేసుకుంటే కనుక మనకి బిస్కెట్స్ అనేవి చాలా తొందరగా బేక్ అయిపోతాయండి. చూసారు కదా, ఈ కలర్లోకి వచ్చాయి. మీరు ఇంకొంచెం తక్కువ టైంలో కూడా బేక్ చేసుకోవచ్చండి. నేను కొద్దిగా ఎక్కువ టైం అయిపోయింది, ఎందుకంటే పాపని స్కూల్ నుంచి బస్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి నాకు ఇలా కొద్దిగా ఎక్కువగా బేక్ అయిపోయిందండి. అయినా కూడా చాలా బాగా వచ్చాయి. తర్వాత 2వ ప్లేట్ కూడా పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు బేక్ చేసుకోండి, సరిపోతుంది. మీరు ఒకసారి 10 నిమిషాల తర్వాత అలా మధ్యలో చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుందండి బిస్కెట్ బేక్ అయిందా లేదా అని. మీరు ఇలా చేత్తో ముట్టుకున్నప్పుడు ఏంటంటే మెత్తగా అనిపిస్తాయి కానీ
బయటికి తీసిన తర్వాత చాలా గట్టిగా క్రిస్పీగా తయారవుతాయండి. చూసారు కదా, బిస్కెట్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. లోపల కూడా చాలా క్రిస్పీగా పొడి పొడిలాడుతూ చాలా బాగున్నాయండి బిస్కెట్లు అయితే. ఇంట్లోనే చాలా సింపుల్గా 3 ఐటమ్స్తో ఇలా మీరు కూడా పిల్లలకి బిస్కెట్లు తయారు చేసి పెట్టండి. బేకరీ కంటే కూడా టేస్ట్ ఇంట్లోవే చాలా బాగుంటాయి.